ఇలాంటి పనులు చేశారంటే అంత ఈజీగా బయటపడరు. ఇది వాళ్ళది కాదనైనా చెప్తారు, లేదా ఎప్పుడో మిస్ అయిందనైనా చెప్తారు. మరిప్పుడు ఎలా అండి కనుక్కునేది? చెప్తా పద. ఏంటి ఈ టీచర్ కనిపించట్లేదు? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? టీచర్ ఎక్కడికి వెళ్ళారు? మీకోసం ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. పని మనిషికి చిన్న దెబ్బ తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్లాను. స్వయంగా మీరే తీసుకెళ్లారా? అవును. మీది ఎంత గొప్ప మనసు టీచర్. పని మనిషికి దెబ్బ తగిలితే ఆటో ఎక్కించి పంపించకుండా హాస్పిటల్ దాకా వెళ్ళారా మీరు? మా నాయకుల కన్నా గొప్ప వాళ్ళు టీచర్, గొప్ప వాళ్ళు. చాలా గ్రేట్ మనిషి మీరు. ఇంత సాయం చేసిన మిమ్మల్ని అభినందించకపోతే అసలు నా జన్మే వేస్ట్ టీచర్, జన్మే వేస్ట్. ఏం చేస్తున్నావురా? అభినందిస్తున్నా అన్నయ్య. ఆవిడ సేవా గుణాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అభినందించడం అంటే ఇలా కాదు, ఇలా. ఇది అభినందించడం అంటే. షేక్ అండి, చాలు. ఇక చాలు టీచర్, టీచర్ ఇక చాలు. ఇంకొకసారి అభినందిస్తారా? లేదు టీచర్, చాలు టీచర్, చాలు. అబ్బో. నెక్స్ట్ టైం నుంచి అలా చేయాలి. ఓ పని చేద్దాం బాను, ఈ ఉంగరం ఇక్కడ పెట్టి ఆ పక్కకి వెళ్ళి దాక్కుందాం. ఏం జరుగుతుందో చూద్దాం. పద. పద్మావతి గారు, అక్కడ బాగా పొగ వేయండి, స్మెల్ వస్తుంది. అలాగేనమ్మా. ఆ టేబుల్ కింద కూడా వేయండి. వేస్తాను తల్లి. ఆవిడది కాదనుకుంటండి. నాకెందుకో అది మగవాళ్ళ ఉంగరంలా అనిపిస్తుంది. చూద్దాం.
బాబాయ్ ఇక్కడ ఉంగరం పెట్టానే. ఆ, ఆ, ఇదేనారా? ఆ, ఇది నాదే. మరి ఎక్కడ పారేసుకున్నారు? ఆ, 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 అది ఇది ఇంటి బయట దొరికింది బాబాయ్. నేనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఆ, అదేరా, ఉదయం ఒడ్లు బస్తాలు ట్రాక్టర్లో వేశాను రా. అప్పుడు జారిపడిపోయి ఉంటుంది. ఏమండి, పిల్లలకి ప్రమాదం తలపెట్టాలని చూసింది ఈయన? ఆయన ఖచ్చితంగా చెప్పలేం బాను. ఆయన అన్నట్టు అలా పనిచేస్తుంటే కూడా జారిపోయి ఉండొచ్చు. మరి ఇంకెవరు చేసుంటారు? పిల్లలకి ఏదో ప్రమాదం జరగబోతుంది. అదేంటి, ఎవరు చేస్తున్నారనేది తెలుసుకోవాలి. ఇదిగో లక్కీ, అన్నం తిను. నాకొద్దు. లక్కీ, అలిగింది చాలేవే, అన్నం తిను. నాకేం వద్దు, నేను తినను. మధ్యాహ్నం కూడా నువ్వేం తినలేదు, తిను లక్కీ. ఆ టీచర్ చేత తిట్లు తిన్నాను కదా, చాలు, కడుపు నిండిపోయింది. ఇలా అన్నం మీద అలిగితే ఎలా లక్కీ? తినవే. నాకేం వద్దని చెప్తున్నానా? లక్కీ, నువ్వు తింటావా, నన్ను తినమంటావా? తినరా, తిను. ఆ అన్నం తిని చాలకపోతే నన్ను కూడా తిను. నా బొజ్జు కదూ, నా బంగారం కదూ, తినమ్మా లక్కీ. ఒకసారి చెప్తే అర్థం కాదా? నన్నెవరు బ్రతిమాలొద్దు. నా కన్నం వద్దు, సున్నమొద్దు, పో. ఏమైంది? మీరు తిట్టారని లక్కీ అన్నం తిననంటుంది. లక్కీ, నిన్నే పిలిచేది. నాకు చెవుడు లేదు. నేను పలకడం లేదంటే నీతో మాట్లాడటం ఇష్టం లేదనే కదా అర్థం. కోపం నా మీదైతే అన్నం మీద ఎందుకు చూపిస్తున్నావు? అది నా ఇష్టం. నేను మీతో మాట్లాడను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నువ్వు ఈ అన్నం తినేదాకా నేను వెళ్ళను. వెళ్ళకండి, నేనే వెళ్తాను. ఏయ్, కూర్చో. ఏంటిది లక్కీ? నేను నిన్ను తిట్టింది నీ మంచి కోసమే కదా. దానివల్ల ఎంత ప్రమాదం తప్పిందో నువ్వే చూసావు కదా. అబ్బా, సూర్యకాంతం సీరియల్లో లతలాగా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు మాట్లాడకండి టీచర్. లక్కీ, నేను బ్రతిమాలుతున్నాను కదా అని నువ్వు బెట్టు చేయడం కరెక్ట్ కాదు. తిట్టింది మీరు, బ్రతిమలాడాల్సింది పోయి మళ్ళీ బెదిరిస్తారా? అవును, బెదిరిస్తాను. ఇప్పుడు గనక నువ్వు అన్నం తినలేదంటే మీ ముగ్గురు 10 రోజులు హోంవర్క్ ఈ రోజు చేయాలి. టీచర్, కావాలంటే నేను తింటాను, ఆ హోంవర్క్ వద్దు టీచర్. అవును టీచర్, మా బాబు గడి తింటాడు. మీకు ఓకేనా? తింటావా, హోంవర్క్ ఇవ్వాలా చెప్పు. ఓసే లక్కీ, తినవే. నీ వల్ల మేం బుక్ అయ్యేటట్టున్నాం. నీకు దండం పెడతాను, తినవే. తింటాను. గుడ్.
అమ్మగారు అలా చూస్తున్నారు? వాళ్ళు చిన్నప్పటి నుండి తల్లి ప్రేమంటే ఏంటో తెలియకుండా పెరిగారమ్మా. వాళ్ళలిగితే బతిమాలో భయపెట్టు తినిపించేవాళ్లు లేక ఆకలేసినప్పుడు తినేవాళ్లు. నువ్విప్పుడు వాళ్ళ ఆలనా పాలనా చూస్తుంటే నాకు వాళ్ళమ్మ గుర్తొచ్చిందమ్మా. ఓ టీచర్గా నువ్వు వాళ్ళకి చదువు చెప్పడానికి వచ్చి తల్లిలా వాళ్ళకి ప్రేమనందిస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అమ్మమ్మ, నాకు జీడిపప్పు ఉప్మా చేసి పెట్టమంటే అక్క కుదరదంటుంది. నాకు జీడిపప్పు ఉప్మా కావాలి. నేను చేసి పెడతానులే బాబీ. నిజంగానా టీచర్? రా పెడతాను. పాఠాలు చెప్పే టీచర్ అమ్మా ఎక్కడికి వెళ్తుంది? బాబీ జీడిపప్పు ఉప్మా అడిగాడండి, చేయడానికి వెళ్తున్నాను. అయినా మీరు కూడా ఏంటండి టీచర్ అమ్మ అంటున్నారు? అందరూ టీచర్ అమ్మ అని పిలుస్తుంటే నా పేరు భాను అన్న సంగతి మర్చిపోయేలా ఉన్నాను. ఎలా బతికాం, ఎలా బతుకుతున్నావు? నేను ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నానా? చచా, అదేం లేదండి. స్నేహితుడికిచ్చిన మాట కోసం అద్దాల మేడలో బ్రతకాల్సిన మీరే ఇక్కడ అడ్జస్ట్ అవుతున్నారు. నా సర్వస్వమే మీరు. మీకోసం నేను అడ్జస్ట్ అవ్వలేనా? నా కళ్ళ ముందు మీరుంటే నేను అడవిలో ఉన్నా ఆనందంగానే ఉంటానండి. కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? అవసరం లేదు, ముందెళ్ళి ఆ జీడిపప్పు ఉప్మా సంగతి చూడు. అలాగే. ముందెళ్ళి ఆ జీడిపప్పు ఉప్మా సంగతి చూడు. అలాగే. భాను ఆగు. గ్యాస్ లీక్ అయిన స్మెల్ వస్తుందేంటి? అవునండి, నేను వచ్చేటప్పటికి ఇది ఆన్ చేసింది. ఎవరో మర్చిపోయి ఉంటారనుకున్నాను. మర్చిపోతే రెండూ మర్చిపోరు కదా. ఇది కూడా ఆన్ చేసింది. ఏమైంది? గ్యాస్ వాసన వస్తోందేంటి? ఏమైంది నాన్నా? ఎవరో గ్యాస్ లీక్ చేశారు నానమ్మా. రంగయ్య, బుజ్జమ్మ, వంటగదిలోకి ఎవరొచ్చారు? గ్యాస్ ఎవరు వదిలేశారు? నేను ఇటువైపు రాలేదమ్మా. నేను వచ్చిన దగ్గర నుండి చెట్లకి నీళ్లు పోస్తున్నానమ్మా. వంటగది వైపు రాలేదమ్మా. మరి ఎవరూ రాకుండా గ్యాస్ ఎవరు వదిలేశారు? పద్మావతి, నువ్వేమైనా వచ్చావా? వంట చేసింది నేనే అత్తయ్య, కానీ గ్యాస్ కట్టేశాని.
గ్యాస్ లీక్ చేశాడు అంటే ఎవడో ఇంటిల్లిపాదిని లేపేసి ఆస్తి కాజేద్దామనే కావచ్చు పెద్దమ్మా. ఏంట్రా నువ్వనేది? అవును పెద్దమ్మా, అసలు రోజులు బాలేదు కదా. ఏకంగా మొన్న సూర్యనారాయణ గారు ఇంట్లోకి వచ్చేశాడు. అలాగని చెప్పి అన్నాను. కొద్దిలో ప్రమాదం తప్పింది, లేకపోతే ఎంత ఘోరం జరిగేదో ఏంటో. ఇక మీదట అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. బయట వాళ్ళెవరిని ఇంట్లోకి రానివ్వద్దు. ఏంటండి ఇది? ఉదయం అలా జరిగింది, ఇప్పుడేమో ఇలా. పొరపాటున ఎవరైనా గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయి ఉంటారా, లేక కావాలని ఇలా చేసుంటారా? ఈ 2 ఇన్సిడెంట్లు పొరపాటున జరిగాయని అనిపించట్లేదు భాను. ఏంటక్క ఈ టైంలో కరెంటు పోయింది? నాకు భయం వేస్తుందక్క. నేనున్నాను కదరా, నువ్వేం భయపడకు. పద. అక్క ఆ సౌండ్ ఏంటక్క? ఏమోరా, నాకేం కనిపించట్లేదు. సౌండ్ కనిపించదక్క, వినిపిస్తుంది. ఏమైందక్క? నాకు కనిపిస్తుందిరా. ఏంటక్క? అటు చూడు. నాకు భయం వేస్తుందక్క. నాకు భయం వేస్తుందిరా. అక్క దెయ్యం వచ్చినట్టుందక్క. అవునరా, మన పక్కనే ఉందనిపిస్తుంది. రే బండోడా, నేన్రా. లక్కీ, నువ్వా? ఎస్, భయపడ్డారు కదూ? ఏమి లక్కీ, మేము నీకేం అన్యాయం చేసామే? మమ్మల్ని భయపెట్టి చంపాలని చూస్తావా? అది మీకోసం తీసుకురాలేదు, ఆ టీచర్ కోసం తీసుకొచ్చాను. మరి మా మీద ఎందుకు ప్రయోగించావే? దాని పనితీరు చూద్దామని. నా ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతుంది. మీరు భయపడ్డట్టుగానే ఆ టీచర్ కూడా భయపడుతుంది. ఈ ఇల్లు వదిలి పారిపోతుంది. మేమంటే భయపడ్డాం, ఆ టీచర్ భయపడుతుందంటావా? అక్క, ఇంత బాడీ ఉన్న నేనే భయపడ్డాను, ఆ టీచర్ భయపడదా? ఖచ్చితంగా భయపడుతుంది. అదిగో టీచర్ వస్తుంది, పదండి. ఈ టైంలో పవర్ పోయిందండి. నన్నే భయపెట్టాలని చూస్తారా? మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటాను, చూడండి.